వరంగల్లో ఈ నెల 27న నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేసేందుకు ప్రజలంతా సన్నద్ధమవుతున్నారని మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తెలిపారు. అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారని చెప్పారు. మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్కు ఓటేసిన వారే ఇప్పుడు సభను సక్సెస్ చేసేందుకు ముందు వరుసలో ఉన్నారన్నారు. కాంగ్రెస్ పాలన ఫలితం ఇదని ఎద్దేవా చేశారు. రేవంత్ ఏలుబడిలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. బీఆర్ఎస్ హయాంలో రైతులు పండించిన ప్రతి గింజ కొన్నామన్న జగదీష్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ధాన్యం కొనుగోలులో అలసత్వం ప్రదర్శిస్తోందని విమర్శించారు. బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకను పురస్కరించుకుని సూర్యాపేటలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సన్నాహక సమావేశంలో జగదీష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ లో చేరిన ఆయా పార్టీల కార్యకర్తలకు జగదీష్ రెడ్డి గులాబీ కండువాలు కప్పి సాదర స్వాగతం పలికారు. రేపటి సభకు సంబంధించి సభ విజయవంతం అవుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. మనకంటే ముందు ప్రజలే ఉత్సాహంగా ఉన్నారు. ఎండను కూడా లెక్క చేయకుండా పోయే పరిస్థితిలో కనబడుతున్నారు. వాలంటరీగానే వాళ్ళే పోవడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఎంత ఆశ్చర్యంగా ఉందంటే మొన్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసిన వాళ్ళు, కేసీఆర్ గారిని మన పార్టీని వ్యతిరేకించిన వాళ్ళు ఇవాళ మనకు ముందు వాళ్ళే సభ కూరుకుదామనే దాంట్లో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏడాది పరిపాలన గొప్పతనం, ప్రజల్ని వాళ్ళు పెడుతున్న హింస, ప్రత్యేకించి రైతులకు వాళ్ళు చేస్తున్న ద్రోహం, ఏ రైతులకైతే ఆశ చూపెట్టి మోసం చేసి లొంగ తీసుకున్నారో ఇవాళ పాపం రైతు భరోసా 10,000 పోయి, రైతు బంధు 10,000 పోయి రైతు భరోసా 15 వస్తుంది అనుకుంటే అసలు రైతు బంధే దిక్కు లేదు, రైతు భరోసా అడ్రస్సే లేదు. రుణమాఫీ పేరు మీద జరిగింది పెద్ద మోసం. ఇచ్చిందే కొద్ది మందికి, వాళ్ళకు కూడా వాళ్ళ రైతు బంధు రూపంలో కాకుండా రుణమాఫీ రూపంలో ఇచ్చిండ్రు. ఇప్పటికి 3 కార్లు అయిపోయింది. 22-23 వేలు ఈ పాటికి రైతు బంధు రూపంలో ఇవ్వాల్సి ఉండే. సరే కొత్తవి రాకపోతే పాతైనా ఇయ్యకపోయినా ఎదురు చూసిండ్రు. అది పోని, వాడు రుణమాఫీ చేయకపోయినా రైతు బంధు ఇవ్వకపోయినా అపోజ్ చేసి వ్యవసాయం చేసుకున్నాం. పండించిన పంట ఇలా కొనే దిక్కు లేదు. ఇలా ఏముంది, ముఖ్యమంత్రికి మంత్రులకు పైసల మీద కమిషన్ల మీద ప్రేమ ఉంది. ఇంకా రైతులకు బోనస్ ఇచ్చే దాని మీద ఎందుకుంటుంది ఆలోచన, రైతులకు ఓట్లు కొనే దాని మీద ఎందుకుంటుంది ఆలోచన. మొదటి మడి కోసేవరకే అన్ని రెడీగా పెట్టినాం. మనం 2 నెలలు పైన కొన్నాం. మే చివరి వారం కాదు, ఒకసారి జూన్ మొదటి వారంలో కూడా కొన్నాం. చివరి గింజ అయిపోయింది అంటేనే కన్నాలు క్లోజ్ చేసింది తప్ప పొదటిసాం ప్రారంభం చేసి పొదుపుకంగా మూసుకొని పోలే. వీళ్ళలాగా లారీలు ఎక్కడికి పోయినాయో, మంత్రులు ఏమైనరో, ఎమ్మెల్యేలు ఏమైనరో, చాలా ఆశ్చర్యంగా ఉంది. అందుకనే రైతులకు కేసీఆర్ గుర్తొస్తుండు, బీఆర్ఎస్ పార్టీ గుర్తొస్తుంది, గులాబీ కండవ గుర్తొస్తుంది.